ఆత్మస్వరూపులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ 44వ రోజు ఈ రోజుతో సోపానాలు పుస్తకం సంపూర్ణమవుతూ ఉన్నది. 100 ప్రశ్నలకు ఈ అద్భుతమైన మాస్టర్స్ అందరూ కూడా సమాధానాలు చెప్పారు. ఎన్నో ప్రశ్నలు ఎంతకాలం ధ్యానం చేస్తున్న ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. ఎవరిని అడగాలో తెలీదు, ఎవరు కరెక్ట్ చెప్తున్నారో తెలీదు, అది కరెక్టో కాదో కూడా తెలీదు. ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ చెప్తున్నారు అంటే అది ఒక పుస్తక రూపంగా వచ్చింది అంటే అది అక్షర సత్యమైతేనే అక్షర రూపం తాలుస్తుంది కదండి. సో నా ద్వారా ఎన్నో పుస్తకాలు ఆడియోస్ చేస్తూ ఈ పుస్తకం కూడా నేను తెలుసుకోవాల్సి వచ్చి ఉండి చేయబడింది. అలానే నేను అందుకుంటూ మీకు అందించబడింది. ఈ పుస్తకం చేయటానికి కారకులైన కనిపిస్తూ కనపడని ప్రతి మాస్టర్కి, మరీ ముఖ్యంగా మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే అండి, ఈరోజు నేను ఈ జ్ఞానాన్ని అందుకుంటూ సువిస్తారంగా నా ద్వారా నా స్వరము విస్తారంగా ఎన్నో ఇతర దేశాలకు కూడా వెళ్తున్నది అంటే ఈ ఆడియోస్కి ఒక ప్రాణం పోస్తున్నారు నందకిషోర్ గారు మద్రాస్ గూగుల్ డ్రైవ్ చేస్తూ. వారి కృషి శ్రమ ఎంతో అభినందనీయమండి. సోదరులైన నందకిషోర్ గారికి నేను సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు అధ్యాయం 10 10 విచిత్రమైన ప్రశ్నలు అటండి. ఇక్కడ ప్రశ్నలకు అష్తర్ కమాండ్కు చెందిన అష్తర్ ప్రభు సమాధానాలు చెప్తున్నారు. గ్రహాల సమైక్యలో ఈ అష్తర్ కమాండ్ ఒక భాగం. ప్రశ్న: అబార్షన్ పట్ల స్పిరిట్ అభిప్రాయం ఏంటి? జవాబు: నేను అందరి స్పిరిట్ల గురించి చెప్పలేను, కానీ ఉన్నత తలాల వివేకంలో దీన్ని ఎలా భావిస్తారో మాత్రం చెప్తాను. గర్భస్థ పిండ దశలోనే ఆత్మ అనేకసార్లు పిండంలోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ మానవ శరీరానికి తాను అలవాటు పడటం కోసం అలా చేస్తుంది. చివరికి ప్రసవ సమయంలో ఆత్మ పసిగుడ్డు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మాయతెర కమ్ముకుంటుంది. అప్పుడు అది మనిషి అవుతుందన్నమాట మళ్ళీ. కనుక అబార్షన్ జరిగిందంటే అందులో నాశనమైపోయేది ఆ భౌతిక శరీరమే తప్ప ఆత్మ కాదు, ఆ దివ్య జీవి కాదు. ఆ ఆత్మ తాను జీవించటానికి మరో గర్భస్థ పిండాన్ని ఎంచుకుంటుంది, లేదా ఆ తల్లి ప్రసవం వరకు గర్భాన్ని మోయగలిగే శక్తి వచ్చే వరకు ఎదురు చూస్తుంది. కనుక మేము అబార్షన్ పాపంగా పరిగణించము. ఆ తల్లికి కానీ ఆ బిడ్డకు కానీ ఎటువంటి పాపాన్ని అంటగట్టము. అయితే ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్తుంటాం మేము: అబార్షన్ జరిగినప్పుడు సంబంధీకులందరికీ చాలా బాధ కలుగుతుంది. అందుకే మేము అబార్షన్ కన్నా గర్భ నిరోధక జాగ్రత్తలనే ప్రోత్సహిస్తూ ఉంటాము. అంటే ఏదైనా కారణం వల్ల అబార్షన్ జరగటమే మంచిదని ఆ తల్లి బిడ్డల ఆత్మలు భావించినట్లయితే, వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చినట్లయితే కూడా అబార్షన్ జరుగుతుందని కొందరు మాస్టర్స్ చెప్పి ఉన్నారు. మరొక ప్రశ్న: దయతో చంపటాన్ని అంటే మెర్సీ కిల్లింగ్ అంటారండి గురించి స్పిరిట్ అభిప్రాయం ఏంటి? జవాబు: మీ యశస్సును నిర్ణయించుకునే ఎంపిక స్వేచ్ఛ మీకుంది. మెర్సీ కిల్లింగ్లో పాపం ఏమీ లేదు. కొన్ని రకాల రోగాలు తీవ్రమైన ఆ రోగ బాధిక తట్టుకోలేక తమను చంపేయమని డాక్టర్లు బ్రతిమలాడుతుంటారు. నయం కానీ ఆ రోగ బాధ నుంచి ఆ రోగిని విముక్తిని చేయటం మేలు అని నిర్ణయించుకున్న డాక్టర్ చట్టం అనుమతి పొంది సునాయాసంగా రోగి చనిపోవటానికి విషతుల్యమైన మందును ఇవ్వటం జరుగుతుంది. దీనినే మెర్సీ కిల్లింగ్ అంటారు. కేవలం రోగం విషయంలోనే కాదు, అతి భయంకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తికి చావే మెరుగనుకున్న సందర్భాల్లో గత్యంతరం లేక ఆ వ్యక్తిని చంపేసి చట్టం ఆమోదాన్ని పొందిన సందర్భాలు ప్రపంచంలో లేకపోలేదు. చాలామంది బాధాకరమైన పరిస్థితులను తట్టుకోలేరు. అయితే వీలైనంత వరకు ఆ బాధను భరించమని మేము ప్రోత్సహిస్తుంటాము. మీరు సాధించవలసిన మహత్కార్యం మీ జన్మ తుది దశల్లో రావచ్చునని మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? బహుశా ఆ పని కోసమే మీరు ప్రత్యేకంగా జన్మ తీసుకొని ఉండవచ్చు. మీ మరణ సమయంలో ఎంతో ఉదాత్తంగాను ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగాను ఉండాలని వచ్చారేమో. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు, తప్పుడు సమాధానం లేదు. అయితే మీకు ఒకవేళ అటువంటి
పరిస్థితే వస్తే, అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వస్తే మీ ప్రజ్ఞాత్మను సంప్రదించండి, మీ మార్గదర్శకులను సంప్రదించండి, మంచి సలహా ఇమ్మని అడగండి. అది ధ్యానం ద్వారానే మన ప్రజ్ఞాత్మను మనం అడగగలగమండి. సో మరొక ప్రశ్న, అంతరిక్ష నౌకలు నిజంగా ఉన్నాయా? జవాబు, అయ్యో రామ, నేను ఇప్పుడు అంతరిక్ష నౌకలో కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. అవి నిజంగానే సహజంగానే ఉన్నాయి. భూమి మీద ఉన్న మానవ జాతి మాత్రమే మొత్తం విశ్వంలోకెల్లా ఉన్న ఏకైక అత్యున్నతమైన జీవరూపమని మీరు నిజంగా అనుకుంటున్నారా ఏంటి? అనుకుంటున్నారేమో. మరి అలా అనుకుంటున్నట్లయితే మాత్రం మీకు షాక్ తగులుతుంది. మరి కాలగతిలో సమయం వచ్చినప్పుడు మీకు భౌతికంగా రుజువు దొరుకుతుందని దానికి. గ్రహాంతరవాసులని మీరు మమ్మల్ని పిలుస్తున్నారు కదా, గ్రహాంతవాసులైన మేము నిజంగానే ఉన్నాం. మేము నడిపేవే ఆ అంతరిక్ష నౌకలు. అయితే మా అంతరిక్ష నౌకలు 3వ పరిధికి చెందినవి కావు. అస్టార్ కమాండ్ వారి వాహనాల అంతరిక్షంలో 5వ పరిధి, ఆ పైన ఉన్న పరిధుల్లో తిరుగుతుంటాయి. గ్రే జాతి వారి వాహనాలు, జీటా రెటిక్యులి వారి వాహనాలు 4వ పరిధిలో తిరుగుతూ ఉంటాయి. అందుకే మాకన్నా వాళ్ళు మీకు ఎక్కువ కనబడుతుంటారు. 4వ పరిధి మీకు మరింత దగ్గరగా ఉంటుంది కదా. మరి మరొక ప్రశ్న, అస్టార్ కమాండ్ కల్పించుకొని మానవులకు ఎందుకు సహాయం చేయటం లేదు? జవాబు, భూమి మీద ఉన్న పరిస్థితుల్లో జోక్యం కల్పించుకునే హక్కు మాకు లేదు. ముందుగా ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో కానీ, మరియు అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ మాత్రమే మేము కల్పించుకోవచ్చు. ఇది సంకల్ప స్వేచ్ఛ కలిగిన భూమి. కొన్ని నిర్దిష్టమైన పాఠాలు నేర్చుకోవటం కోసం మీరంతా 3వ పరిధి భూమి మీద పుట్టాలని ఎంచుకొని వచ్చారు. మేము మాటికి కల్పించుకుంటుంటే మీరు అక్కడ నేర్చుకోవాల్సినవి ఎలా నేర్చుకుంటారు? ఫలానా పరిస్థితులు ఉంటేనే నేర్చుకోగలుగుతాం అనుకునే కదా ఈ భూమి మీదకి అజ్ఞానంలోకి వచ్చాము. అంటే కొన్ని విషయాలు మరుపులో ఉన్నప్పుడు మాత్రమే కదా నేర్చుకోగలుగుతాము. అందుకే వాళ్ళు అతిగా కల్పించుకోవటం కూడా పనికిరాదు. మీరు బడికి వెళుతూ మీ వెంట మీ అమ్మని తీసుకువెళ్ళినట్లయితే, ఆమె మీకు పనంతా చేసి పెడుతున్నట్లయితే ఇక చదవటం వ్రాయటం మీరు ఎలా నేర్చుకోగలుగుతారు? చాలా కష్టమైన పరిస్థితుల మధ్య నేర్చుకోవాలని మీరు ఎంచుకున్నారు. మా జోక్యాన్ని ఉన్నత స్థాయిలో అంటే ప్రజ్ఞాత్మ స్థాయిలో మీరు ఇష్టపడరు. మీలోని భౌతిక ఎనర్జీలను, అతీంద్రియ ఎనర్జీలను కలిపినట్లయితే భూమి మీద నెగిటివిటీ లేకుండా చేయగల శక్తి మీ అందరికీ ఉంది. భూమి మీద రోగము, యుద్ధము, ద్వేషము, హింస, మృత్యు సైతం లేకుండా తరిమేయగలరు మీరు ఒంటరిగా ఆ పని చేయగలరు. అయితే మీకు ఉన్నత స్థాయిలో సలహా అవసరమైనప్పుడు మమ్మల్ని మార్గం చూపమని పిలవండి, వస్తాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయటం మీరెందుకు నేర్చుకోకూడదు? మరొక ప్రశ్న, మంచి వాళ్లకు చెడు ఎందుకు జరుగుతూ ఉంటుంది? ఇది కరెక్ట్ ప్రశ్న అండి, చాలామంది అడుగుతూ ఉంటారు. జవాబు, మీ జీవితంలో మీరు తేలిగ్గా పాఠాలు ఎలా నేర్చుకున్నారు? దురదృష్టవశాత్తు ఇంతవరకు సాధారణంగా బాధాకరమైన పాఠాల ద్వారానే నేర్చుకున్నారు తప్ప ప్రేమపూరితమైన పాఠాల ద్వారా కాదు. ఆధ్యాత్మికంగా విపరీతంగా ఎదగాలన్న ఉద్దేశంతో కొన్ని నిర్దిష్టమైన పాఠాలు నేర్చుకోవాలని మీరు కోరుకున్నారు. ఉన్నత తలాలలోనైతే ఆ పాఠాలు కఠినమైనవైనా మీరు పట్టించుకోరు. వాటి నుంచి నేర్చుకోగలిగితే చాలు. కానీ భూమి మీదకి వచ్చేసరికి మీరు ఏ పాఠాలను నేర్చుకోవాలని కోరుకున్నారో వాటిని చూసే మీరు అయిష్టపడుతుంటారు. ఇక్కడ బాధపడటం, కష్టపడటం మీకు నచ్చదు. అజ్ఞానంలో కష్టపడటం కదా. మరి ఈ నేర్చుకునే ప్రక్రియలో బాధను తగ్గించుకోవాలంటే ఒక మార్గం ఏమిటంటే, తొలి పాఠాలు త్వరగా నేర్చేసుకోవటం. జాగ్రత్తగా ఉండండి. పెద్దగా కొట్టేంతవరకు తెచ్చుకోకుండా చిన్నగా తట్టినప్పుడే నేర్చేసుకోండి. మొదట్లోనే మీరు నేర్చుకోకపోయినట్లయితే అవే పాఠాలు మళ్ళీ వస్తాయి. అంతకంతకు బలంగా, కఠినంగా వస్తాయి. ఆ కాఠిన్యంతో తెచ్చుకునేది కూడా మనమే. గత జన్మల్లో మీరు ఈ పాఠాలు నేర్చుకోలేదు కాబట్టి ఈ జన్మలో ఇది మీరు కోరుకున్నదేనని గుర్తుంచుకోండి. చాలా ప్రేమపూర్వకంగా ఉండే మంచి వాళ్ళు తరచూ అమిత ధైర్యవంతులుగా ఉంటారు. తమ ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకునే విధంగా, తమ పాఠాలను మరింత త్వరగా నేర్చుకునే విధంగా వాళ్ళు కఠినమైన పాఠాలు కావాలనే కోరుకుంటారు. బద్ధకస్తులు సాధారణంగా పాఠాలు నేర్చుకోవటం తప్పించుకోవాలని చూస్తారు. కానీ ఈ జన్మలో కాకపోతే తర్వాతి జన్మలోనైనా వాళ్ళ ఆ పాఠాలను నేర్చుకోక తప్పదు. కష్టాలు పడుతున్న మంచి వాళ్ళకి మేము వందనం చేస్తున్నాము. ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. మీ ఎమోషన్స్ నుంచి విడివడి ఉండటానికి ప్రయత్నించండి. మీకు జరిగే ప్రతిదానిని ప్రేమించండి. కారణం లేకుండా ఏదీ జరగదు కదా. మరొక ప్రశ్న, 4వ పరిధి ఎలా ఉంటుంది? జవాబు, ఆ ప్రదేశం భ్రమలతో కూడుకొని ఉంటుంది. తరచూ తికమక పెట్టేస్తూ ఉంటుంది.
అయితే మానవులు 5వ పరిధిలోనూ, ఆపై పరిధుల్లోనూ ఏమి సాధించగల సమర్థులో చూపిస్తుంది. 4వ పరిధిలో మీకు అతీంద్రియ శక్తులు ఉన్నాయనే విషయాన్ని నేర్చుకుంటారు. వాటితో పనిచేయటం మొదలు పెడతారు. అయితే చాలామంది తమ జీవిత కాలంలో ఈ స్థాయిని దాటి ఎన్నడూ ఎదగరు. ఈ స్థాయిలోనే చిక్కుకుపోతారు. ఎందుకు చిక్కుకుపోతారంటే వాళ్ళు తమ అతీంద్రియ శక్తులను తమ వ్యక్తిగత లాభం కోసం దురుపయోగం చేసి చెడు ఫలితాలను పొందుతున్నారన్నమాట. క్షుద్ర ప్రయోగాలు చేసేవాళ్ళు కేవలం డబ్బు కోసం, అధికారం కోసం అలా చేస్తూ ఉంటారు. ఇతరులు కానీ, గ్రహాన్ని కానీ నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు 4వ పరిధి దాటి ఎదగరు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం నిజంగా సాధన చేసే వాళ్ళను తికమక పెట్టేయటం కోసం దిగువ ఆస్ట్రల్ తలాల్లో జీవులు కూడా 4వ పరిధిని వాడుకుంటూ ఉంటారు. అందువల్లనే మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకోవటం, మీరు నేర్చుకొని ఉండటం అవసరం. ఆ 4వ పరిధి నుంచి 5వ పరిధికి, ఆ పై పరిధులకు మిమ్మల్ని నడిపించమని మీరు ఏంజల్స్ని పిలవటం ముఖ్యము. మరొక ప్రశ్న, 5వ పరిధి, ఆ పై పరిధులు ఎలా ఉంటాయి? జవాబు, ప్రశాంతంగా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. ఆ పరిధిలో కూడా మీరు ఇంకా మానవ రూపంలోనే ఉంటారు, కానీ మీ కాంతి దేహ లక్షణాలు పెరుగుతాయి. మీ శక్తులు మరింత ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. మీరు వాటిని ఎల్లప్పుడూ అత్యున్నతమైన మంచికే ఉపయోగిస్తారు. 3వ పరిధి ఆనందాలు తగ్గుతూ వస్తుంటాయి. మీరు మహాసత్యాలను తెలుసుకుంటారు. మీరు ఒక్కో పరిధిలోకి వెళ్ళే కొద్దీ మాస్టర్కు ఉండే శక్తులన్నీ మీకు వచ్చేస్తుంటాయి. ఈ శక్తుల్ని మీరు గౌరవంతో బేషరతుగా ఉపయోగించడం నేర్చుకుంటారు. మీరు ఏకైకునిలో భాగమైపోతారు. పరమాత్మ కన్నా మీరు వేరు అన్న భావం మీలో లేకుండా పోతుంది. మీరు పై స్థాయిలకు వెళ్ళే కొద్దీ మీ విశ్వజ్ఞానానికి తగినట్లుగా మీలో సానుభూతి, ప్రేమ పెరుగుతాయి. అద్భుతంగా ఉంటుంది అది. మీరు దాన్ని సాధించగలరు. అందుకే మనల్ని నేరుగా 9వ పరిధికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్న టోబియాస్ క్రయాన్ లాంటి వాళ్ళు అతి త్వరలో జరగబోయే భూ మార్పుల వల్ల మనలో చాలా మార్పు వస్తుందని, తాము ఒక్కసారిగా అద్భుతంగా మారిపోతున్న మనల్ని ఆశ్చర్యంగా, అబ్బురంగా చూస్తూ నిలబడిపోతామని, అందుకే మనమంటే తమకెంతో గౌరవం అని చెప్తుంటారు. ప్రశ్న, అష్తర్ కమాండ్లో ఎవరెవరు ఉంటారు? జవాబు, భూమి లాంటి గ్రహాల బాగోగులను చూడటంలో సహాయం చేయాలని, మీ ఆధ్యాత్మిక కాంతిని పెంచుకోవటంలో మీకు సహాయం చేయాలని వివిధ నక్షత్ర కూటముల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇందులో వాళ్ళు రకరకాల నక్షత్ర కూటముల నుంచి వచ్చిన వాళ్ళు, స్వచ్ఛందంగా వచ్చిన సాహసవంతులు వాళ్ళు. మీ గ్రహం యొక్క కార్యకలాపాల్లో సాధారణంగా మేము కల్పించుకోము, కానీ భూమి తూలినప్పుడు దాన్ని స్థిరంగా నిలబెట్టడం, ఇతర భూమార్పులు లాంటి పెద్ద పెద్ద పనుల్లో మేము సహాయం చేస్తాము. మీలో చాలామంది ధ్యానంలో కానీ, నిద్రలో కానీ పైకి వచ్చి మమ్మల్ని కలుస్తుంటారు. మీకు పాజిటివ్గా మార్గం చూపాలని, మిమ్మల్ని ప్రభావితుల్ని చేయాలని మేము ప్రయత్నిస్తుంటాం. మీలో చాలామంది మా సిబ్బందిలోని వారే. మీ గత జన్మల్లో ఆ కనెక్షన్ని మీరు ఫీల్ అవుతుంటారు. మీలో చాలామందికి అంతరిక్ష జీవులను గురించి చెప్పే టీవీ షోలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం కదూ. మీలో కొందరికి 5వ పరిధి దృష్టి ఉన్నది. వాళ్ళకు అప్పుడప్పుడు మా నౌకలు బంగారు పాత్రలాగానో, విచిత్రమైన మేఘాకృతులుగానో కనపడే ఉంటాయి. దీనిని లెంటిక్యులర్ విజన్ అంటారు. మేము ఉన్నతులైన మాస్టర్లతో, ముఖ్యంగా సనందన, సెరిపిస్ బే, కుతుమి లాంటి వారితో పనిచేస్తుంటాము. మరొక ప్రశ్న, భూమార్పుల గురించి చెప్పండి. భూమార్పుల గురించి చాలామంది భయపడుతున్నారు. గ్రహ కూటమి ప్రస్తుతం మనం ఆ స్టేజ్లోనే ఉన్నామంటున్నారండి. ఏర్పడినప్పుడల్లా వాళ్ళకి దిగులు పట్టుకుంటుంది. భూమి మొక్కలైపోతుందని, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు వస్తాయాలని వాళ్ళు అనుకుంటుంటారు. భూమి సహజంగానే కదులుతుందని, కంపిస్తుందని వాళ్ళకి తెలీదు. భూమి వయసు చాలా చిన్నది, అందుకే కుదురుగా నిలబడలేదు. అయినా సరే మీలో చాలామంది ఆమె కదలికలను తట్టుకొని బతుకుతున్నారు. భూమి గర్జనలు ముందుగా చెప్పటమే కాదు, వాటికి తమ సైకోకైనెటిక్ ఎనర్జీని, అంటే మనోశక్తితో వస్తువులను కదిలించటం, చేర్చి భూమిని స్థిరపరచటం ఎలాగో కాలగతిలో మానవులు నేర్చుకుంటారు. అయితే దానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అయితే గ్రహకూటమి ఏర్పడినప్పుడు, గ్రహాలన్నీ ఒక వరుసలోకి వచ్చినప్పుడు ఇక మీదట సాధారణంగా ఆధ్యాత్మిక ప్రభావం పడుతూ ఉంటుంది. వాటి వల్ల మీకు మంచి జరుగుతుంది. కాబట్టి గ్రహకూటమిని చూసి భయపడవద్దు, వాటిని ఆహ్వానించండి.
మీరు తరచుగా దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారో ఆ పరిస్థితిని మీరు సృష్టించుకుంటున్నారన్న విషయాన్ని మర్చిపోకండి. కనుక వినాశనాల గురించి ఆలోచించవద్దు. ప్రశాంతత గురించి, స్థిరత్వం గురించి ఆలోచించండి. ఒకనాటికి చాలా పెద్ద భూమార్పులు సంభవిస్తాయి. అప్పుడు మీరు భూమాత ఇద్దరు 4వ పరిధి గుండా 5వ పరిధిలోకి సాగిపోతారు. అది మానవాళికి స్వర్ణయుగం. మరొక ప్రశ్న, మీరు చెప్తున్న విషయాలన్నీ నేను నమ్మడానికి నిరాకరిస్తే ఏం జరుగుతుంది? జవాబు, ఏం జరగదు. ఈ జీవితంలో ఏమీ కాదు. నీ దైనందిన జీవితం మామూలుగానే సాగిపోతూనే ఉంటుంది. అదే నీవు కోరుకున్నట్లయితే ఇప్పుడే వెంటనే ఈ పుస్తకం మూసేయి. వచ్చే జన్మలో ఈ విషయాలన్నీ చూసుకోవచ్చు. అయితే నీ జీవితం మెరుగ్గా ఉండాలని, ప్రేమమయంగా ఉండాలని, ఫలవంతంగా ఉండాలని, ఆధ్యాత్మిక సాహసము, ప్రేమలతో నిండి ఉండాలని నీకు అనిపిస్తే అబ్బట్ల ద్వారా మాస్టర్స్ ఏ సమాచారాన్ని సలహాలుగా మీకు అందిస్తున్నారో దాన్ని స్వీకరించండి. దయచేసి వాళ్ళ మాటలను తలుచుకోండి. వాళ్ళ భావాలను, వాళ్ళ అభిప్రాయాలను పరిశీలించండి. వాళ్ళు అందిస్తున్న జ్ఞానాన్ని మీ హృదయం గుండా, మనసు గుండా జల్లించి తీసుకోండి. మనసును తరిచి ఉంచుకోండి. మీ మానసిక ఎల్లలను, ఎమోషనల్ ఎల్లలను, ఆధ్యాత్మిక ఎల్లలను విస్తరించుకోండి. మీరు చేస్తున్న సాహసయత్నానికి మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా ఎదిగిన జీవిగా ఉంటారు. 5వ పరిధి సత్యాలను మీరు 3వ పరిధి లాజిక్ ద్వారా రుజువు చేయలేదు ప్రతిసారి. కాకపోతే మీ 3వ పరిధి ఇంద్రియాలను, 4వ పరిధి ఇంద్రియాలను ఉపయోగించి 5వ పరిధి సత్యాలను మీరు పరిశోధించగలుగుతారు. ఏకకాలంలో జరిగే వాటిని మీకు తెలియని కారణంగా మీ మనసు చెప్పే వాటిని యాదృచ్ఛికాలను అనుకోకుండా కొత్త విషయాలను తెలుసుకోవడాన్ని జరగనివ్వండి. అంగీకరించండి. మీకు అవి చూపుతున్న మార్గాన్ని అనుసరించండి. అంతేకాదు పుస్తకాలు, సదస్సులు, పురాతన బోధలు, ఇంటర్నెట్ లాంటి వాటిని కూడా ఉపయోగించుకోండి. వాటి వల్ల మీరు లాభపడతారు, నిరాశ చెందరు, జ్ఞానవంతులవుతారు. ప్రేమ కాంతులతో అష్టర్. ఈ గ్రంథం మీకున్న అనేక సందేహాలను నివృత్తి చేసిందని భావిస్తున్నాము. ఇట్లు రోబిన్ అబ్బాట్, టోనీ అబ్బాట్. నిజమేనండి. చాలా ప్రశ్నలకు జవాబులు. చివరి ముగింపు మన గ్రేట్ మాస్టర్ డి రేవతీదేవి గారు చెప్తున్నారేంటో చూద్దామా అండి. 4వ పరిధిలో ఉండే జీవులు చాలా ఆకతాయి జీవులు. వాటిని హాని చేయాలన్న ఆలోచన కన్నా ఏడిపించాలన్న ఆలోచనే ఉంటుంది. 4వ పరిధిలో ఉండే సో కాల్డ్ చెడు ఎనర్జీలను కొందరు ధ్యానులు చూడడం జరిగింది. మా అమ్మగారు ధ్యానం చేసుకునే రోజుల్లో ఒకసారి ఒక తలంలో కేవలం తలలు మాత్రమే ఉన్న జీవులు కనిపించాయి. విచిత్రమైన ముఖాలవి. వాటిల్లో కొన్ని భయంకరంగా కూడా ఉన్నాయి. అవి అమ్మ వైపుకు నేరుగా విపరీతమైన వేగంతో దూసుకువచ్చాయి. వాటి వేగం చూస్తే అవి నేరుగా వచ్చి తనని ఢీకొంటాయి అనిపించింది తనకు. కానీ అవి అంత వేగంగా వచ్చి తన ముఖానికి 2 అంగుళాల దగ్గరికి రాగానే చటుక్కున పక్కకు జరిగి ఆమె పక్కగా దూసుకు వెళ్ళిపోతున్నాయి. ఒకటి కూడా ఆమెకు నేరుగా తగలలేదు. అంటే వాటి ఉద్దేశం కేవలం సాధకులను భయపెట్టడం వరకే, నిజంగా హాని చేయవు. అప్పుడు ఆమె భయపడి తన గురువు శ్రీ రామచంద్రమూర్తిని తలుచుకోగానే, భయమా? ఎందుకు భయం? నాలుక తెరుగు అని వినిపించింది. తన సూక్ష్మ దేహానికి మానవాకృతి లేదు. అది కేవలం ఉనికి మాత్రమేనన్న ఎరుక కొందరిలో ఉంటుంది. ఒకానొక దశలో ఆ ఎరుక కలుగుతూ ఉంటుంది. అటువంటి సూక్ష్మ శరీరానికి నాలుక ఉండదు కదా. అది బయోప్లాస్మిక్ పదార్థపు ఉనికి మాత్రమే కదా. అందుకే తను భౌతిక శరీరంలోకి కొద్దిగా దిగి కష్టం మీద తన నాలుకను చాలా కొద్దిగా బయటపెట్టింది. అందమైన ఒక నీలం చెయ్యి ప్రత్యక్షమై చాపగానే ఆ చేతిలోకి ఒక పెద్ద ఘటం లాంటి ఈక వచ్చిందట. ఆ ఈకతో ఆమె నాలుక మీద ఆ చెయ్యి ఏదో వ్రాసి ఇక పద అనటం ఆమె నిశ్చితంగా ఉపరితలంలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఇటువంటి అనుభవం అందరికీ రాదు. మనం నిశ్చింతగా పాజిటివ్గా సాగిపోతుంటే ఈ 4వ తలానికి చెందిన ఆకతాయి జీవులేవి మనకు అసలు కనపడవు కూడా. అందుకే భయాన్ని మించిన చెడు ఎనర్జీ మరొకటి లేదని లోప్సాంగ్ రాంపాన్, టొబయస్, క్రయాన్ లాంటి మాస్టర్స్ చెప్తుంటారు. ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం మన మనసులో పనిచేస్తున్నంతకాలం ఇలాంటి ఆకతాయి జీవులు మనల్ని ఏడిపించడానికి, మరింత భయపెట్టడానికి సిద్ధంగా ఉంటాయి. మనం దేనికి భయపడక జంకగా సాగిపోతున్నంత వరకు అవి కనీసం మనకు కనబడను కూడా కనపడవు. దీనిలో 2 మాస్టర్స్తో మనం మాట్లాడాము. వాళ్ళు చెప్పేవి విన్నాం.
కానీ టోబియాస్ ఇలాంటి ఉన్నత తలాల వాళ్ళు గ్రహాంతర జీవులు లేరని, వాళ్ళ గురించి ఆలోచించవద్దని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు ఉన్నారని అతనికి తెలుసు. టోబియాస్ క్రయన్ లాంటి వాళ్ళు మనల్ని నేరుగా 9వ పరిధికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. వీళ్ళంతా ఉన్నారని తెలుసుకొని మనం 4వ తలం దగ్గర 5వ తలం దగ్గర ఆగిపోతామని వాళ్ళ బాధ. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థి నేరుగా ఎంఏకి వెళ్ళే కిటుకు వీళ్ళు చెప్తున్నారనమాట. 9వ పరిధికి వెళ్ళటం అంటే మధ్యలో ఉన్న అన్ని పరిధులను ఆకలింపు చేసుకుంటూ నేరుగా క్రాష్ కోర్సులోకి పైకి వెళ్ళిపోవటమే. ఆ ఆకలింపు కోసమే ఇటువంటి గ్రంథాలన్నీ చదవాలి. వివిధ కోణాలలో నుంచి మనకు జ్ఞానం అందుతుందని, దాన్నంతా సమన్వయం చేసుకున్నప్పుడు పరిపూర్ణ జ్ఞానం మనకు చేరుతుందని మాస్టర్స్ చెప్పి ఉన్నారు. ఒక మాస్టర్ చెప్పిన దాంతో మరొక మాస్టర్ చెప్పింది వ్యతిరేకంగా కనబడితే మనం దానిని పరిశీలించాలి. ఆ తేడా కేవలం కోణం మార్పు వల్ల తప్ప మరే విధంగానూ ఉండదు. ఇక్కడి మాస్టర్స్ మనల్ని 5వ పరిధిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. టోబియాస్ క్రయన్ లాంటి మాస్టర్స్ మనల్ని నేరుగా 9వ పరిధికి తీసుకుపోవాలనుకుంటున్నారు. ఎవరి కోణంలో వాళ్ళు చెప్పేది సబబే కనుక ఏ మాస్టర్ చెప్పినా దానినే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాము. డి రేవతీదేవి గారు. నిజంగా డి రేవతీదేవి గారికి వారి పుస్తకాలు ఆడియోస్ చేసే అనుమతి నాకు ఇచ్చినందుకు వారికి పాదాభివందనం చేసుకుంటున్నాను, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మీ అందరికీ మరొక పుస్తకం ఆడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.